3 and 4. Practice question number 3 అందరికి వచ్చిందమ్మా? ఏం డౌట్ ఉందా? Practice question 3. Okay. Practice question number 4. Practice question number 4 అక్కడ డౌట్ ఉందమ్మా? రాఘవేంద్ర వచ్చినాయా రెండుని? ఎస్ సార్, రెండు వచ్చాయి. శివమార్కండ్, విజయనగరం, యజ్ఞేష్, సాహిత్య, రమ్య ఎస్ సార్. వచ్చినాయమ్మా? డౌట్ ఏం లేవా ఇంకా? డౌట్ ఏం లేవు సార్. ఓకే. ఓకే. సో ఫోర్త్ సమ్ డౌట్ ఉంటామా? చూడండి ఒకసారి. సో ఫోర్త్ సమ్ లో డౌట్ ఎక్కడ వచ్చింది? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏది డిఫరెంట్ గా ఇప్పుడు మనం చేసిన సమ్స్ లో డిఫరెంట్ గా ఉన్నాయి ఏంటి ఆ సమ్ లో? ఫోర్త్ సమ్ లో నిత్య డౌట్ ఏంటమ్మా? వెళ్ళిపోయింది. అమిత, ఏం డౌట్ ఉందమ్మా సమ్ లో? ఏంటమ్మా డౌట్ ఏంటి? ఫోర్త్ సమ్ మొత్తం చెప్పాలా? సరే అయితే చూడండి ఒకసారి. రాఘవేంద్ర సార్ క్వశ్చన్ చదవా? ఫోర్త్ సమ్. సార్ చదువుతాను. A of Agra sent on consignment goods valued of 1 lakh to B of Mumbai on 1st March 2016. He incurred the expenditure of 12,000 on freight and insurance. Okay. A's accounting year closes on 31st December. Okay. B was entitled to a commission of 5% on gross sales plus a del commission of 3%. Okay. B took delivery of the డెల్ క్రెడిటరీ కమిషన్ ఇచ్చేటది అర్థం ఏంటి చెప్పు ఒకసారి. బ్యాడ్ డెబ్ట్స్ లేకుండా చూడడానికి డెల్ క్రెడిటరీ కమిషన్ ఇస్తుంది. బ్యాడ్ డెబ్ట్స్ లేకుండా చూడడం కాదు, బ్యాడ్ డెబ్ట్స్ ఉండొచ్చు, ఉన్నా సరే కన్సైన్ సంబంధం లేదు. ఓకేనా? కన్సైన్ పట్టించుకోండి, ఎన్ని బ్యాడ్ డెబ్ట్స్ ఉన్నా సరే అసలు కన్సైన్ సంబంధం లేదు. ఆ హెడేక్ అంతా ఎవరిది? కన్సైన్. ఓకే, నెక్స్ట్. B took delivery of the consignment by incurring expenses of 3,000 for goods consigned. On 31st December 2016, B informed on phone that he had sold all the goods for 1,50,000 by incurring selling expenses of 2,000. He further informed that only 1,48,000 has been realized and rest was considered irrecoverable. irrecoverable అంటే బ్యాడ్ డెట్ అయినా? Yes sir. అంటే 2,000 బ్యాడ్ డెట్ కదా, ఆ 2,000 బ్యాడ్ డెట్ కన్సైన్మెంట్ అకౌంట్ లో 2 బ్యాడ్ డెట్స్ అని రాసుకోవచ్చా? రాయకూడదు సార్. ఎందుకు? డెల్ క్రెడిటరీ కమిషన్ ఇచ్చాం కాబట్టి ఆ ఎక్స్పెన్స్ ఆ లాస్ ని మన కన్సైన్మెంట్ అకౌంట్ లో రికార్డ్ చెయ్యము. అర్థమైందా? ఆ హెడేక్ ఎవరిది? ఎవరి బుక్స్ లో ఉంటది? కన్సైనీ బుక్స్ లో ఉంటది. ఓకేనా? నెక్స్ట్. And would be sending the check in a day also for the amount due with the account sale. ఏంటది? చెక్ దేనికి పంపించాడు? రెమిటెన్స్ అమౌంట్. ఓకేనా? నెక్స్ట్. On 5th January 2017, A received the check for the amount due from B and incurred bank charges of 260 for collecting the check. The amount was credited by the bank on 9th January 2017. అమ్మ, నేను నీకు చెక్ ఇచ్చాను, నువ్వు బ్యాంక్ వెళ్ళి చెక్ డిపాజిట్ చేసుకుంటే చార్జెస్ పడ్డాయి నీకు. ఓకేనా? ఇప్పుడు ఆ చార్జెస్ నా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటావా? ఆ చార్జెస్ నీవా? ఆ ఖర్చు నీదా? ఖర్చు నీదే కదా ఎక్స్పెన్స్, కాబట్టి నీ బుక్స్ లో రికార్డ్ చేసుకుంటావు. ఇప్పుడు ఆ 260 రూపీస్ ఎక్స్పెన్స్ ని నేను కన్సైన్మెంట్ అకౌంట్ లో రికార్డ్ చేయొచ్చా, రికార్డ్ చేయకూడదా? రికార్డ్ చేయొచ్చు సార్. రికార్డ్ చెయ్యాలి, ఎందుకంటే కన్సైన్మెంట్ కి లింక్ అయిన బ్యాంక్ చెక్ వస్తే
నాకు మొత్తం అమౌంట్ రాకుండా ఒక 260 రూపీస్ చార్జెస్ అయినాయి. మరి ఆ చార్జెస్ ఎందులో కట్ చేసుకుంటాను? నేను కన్సైన్మెంట్ అకౌంట్ లో కట్ చేసుకుంటాను. అంతేనా? ఎస్ సార్. సో మనకి ఈ ఎక్స్పెన్స్ అవుతుంది అనే విషయం మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రావిజన్ క్రియేట్. నార్మల్ గా అయితే డైరెక్ట్ రికార్డ్ చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా బ్యాంక్ చార్జెస్ అని రికార్డ్ చేసుకోవచ్చు. కానీ ఈ క్వశ్చన్ లో ఏమంటే చూడమ్మా, రైట్ ఆఫ్ ద కన్సైన్మెంట్ అకౌంట్ ఫైండింగ్ అవుట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ద కన్సైన్మెంట్ బీస్ అకౌంట్ ప్రావిజన్ ఫర్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఏమంటున్నాడు? ప్రావిజన్ క్రియేట్ చేయండి దేనికి? ఇలాంటి చార్జెస్ కి. అండ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ అప్ టు ద రిసీప్ట్ అండ్ కలెక్షన్ ఆఫ్ ద చెక్. ఇప్పుడు వరకు చూడండి, మనకి అయిన కన్సైన్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎక్కడన్నా ప్రావిజన్ క్రియేట్ చేసామా మనం? మరి ఇంకా కొత్తగా అయిన ఎక్స్పెన్స్ ఏముంది? బ్యాంక్ కి. సో ఆ బ్యాంక్ చార్జెస్ మాత్రం మనం ఏం క్రియేట్ చేస్తాం? ప్రావిజన్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? సో కొంచెం ఫాస్ట్ గా ఏమనుకోకుండా 2 గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ ఎంత? 1 lakh. 1 lakh ఇచ్చాడు, క్వశ్చన్ లో ఇచ్చాడు. సో డైరెక్ట్ రికార్డ్ చేస్తాను 1 lakh. నెక్స్ట్ కన్సైనర్ పెట్టిన ఎక్స్పెన్స్ ఏమున్నాయి? 12,000. బ్యాంక్ ఎంతమ్మా? 12,000. 12,000. నెక్స్ట్ కన్సైనీ పెట్టిన ఎక్స్పెన్స్ ఏమున్నాయి? కన్సైనీ పేరేంటి? బి. బి అకౌంట్ 5,000. 5,000. నెక్స్ట్ అమ్మా కన్సైనీకి ఇచ్చే కమిషన్ ఇవ్వాలి. కమిషన్ ఇవ్వాలంటే ముందు మనం సేల్స్ రికార్డ్ చేయాలి. సేల్స్ ఎంత? 1,50,000. బై బి అకౌంట్ 1,50,000. నెక్స్ట్ అమ్మా కమిషన్ టు బి అకౌంట్. కమిషన్ ఎలా ఇస్తున్నాం? 5% నార్మల్ సేల్స్ ప్లస్ 3% ఎలక్ట్రిసిటీ. అంటే టోటల్ ఎంత? 8%. అంటే 1,50,000 ఇంటూ 8% వేసేచ్చా? ఎస్ సార్. ఎంతమ్మా? 12,000. 12,000 సరిపోయిందా? ఎస్ సార్. ఇంకేమున్నాయి? ఇంకొకటి ఉంది, ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెన్సెస్. నార్మల్ గా ఎలా రికార్డ్ చేయాలి? 2 బ్యాంక్ చార్జెస్ అని రికార్డ్ చేయొచ్చు, కానీ 2 ప్రావిజన్ ఫర్ ఎక్స్పెన్సెస్ అని ఎందుకు రికార్డ్ చేస్తున్నాం? ప్రావిజన్ క్రియేట్ చేయమన్నాడు క్వశ్చన్ లో. సో 2 ప్రావిజన్ ఫర్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ బ్రాకెట్ లో బ్యాంక్ చార్జెస్. ఎంతమ్మా? 260. చెప్పు ప్రాఫిట్ లాస్ ఫాస్ట్ గా. ప్రాఫిట్ అంటే 2 P&L అకౌంట్ ఎంత? 20,740. 20,740. ఓకేనా? అంతేనా? ఎస్ సార్ అంతే. సో 1,50,000 1,50,000. ఇది ఒకటే కాదు, ఇంకేం అడిగాడు? కన్సైనీ అకౌంట్ అడిగాడా? ఎస్ సార్. సో బి అకౌంట్. సో ఇది కూడా మనకు తెలిసిందే. రికార్డ్ ఇది ఎంత సేల్ చేసాడమ్మా? 1,50,000. సో 2 కన్సైన్మెంట్ అకౌంట్ 1,50,000. నెక్స్ట్ వీడి పెట్టిన ఖర్చులు బై కన్సైన్మెంట్ అకౌంట్ ఎంతమ్మా? 5,000. 5,000 బై మళ్ళీ కన్సైన్మెంట్ అకౌంట్ కమిషన్ 12,000. రెమిటెన్స్ బై బ్యాంక్ లో ఇచ్చని చెప్పాడు కదా, బై బ్యాంక్ ఎంతమ్మా? 1,33,000. 1,33,000 సరిపోయింది. 1,50,000 1,50,000. సార్ కానీ ఇక్కడ 31st December ఇన్ఫార్మ్ చేశారన్నారు సార్. ఏదమ్మా? 31st December ఇన్ఫార్మ్ చేశాడు సేల్స్ ఇంత అయిందని. ఓకే, డబ్బులు జనవరిలో వచ్చాయి సార్. 31st December. ఓకే, డబ్బులు జనవరి వచ్చినాయి. అంటే ఇక్కడ అకౌంటింగ్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు కదా సార్, నెక్స్ట్ ఇయర్ లో వస్తాయి కదా డబ్బులు. అవును, నెక్స్ట్ ఇయర్ లో వస్తాయి. ఇప్పుడు ఈ ఎంట్రీస్ అన్ని కూడా మనం 31st December నే వేస్తాం. అయితే అప్పుడు ఇంకా బ్యాంక్ డబ్బులు ఇంకా రాలేదు సార్. బ్యాంక్ డబ్బులు ఇంకా రాలేదు. అప్పుడు బ్యాంక్ వేయకూడదు కదా సార్ ఇక్కడ లాస్ట్ లో. బ్యాంక్ డబ్బులు బ్యాంక్ వేయకపోవడం కాదు, నీకు అమౌంట్ ఎలా వచ్చింది చెప్పు? బి దగ్గర నుంచి నీకు ఎంట్రీస్ చెప్పు. నార్మల్ ఎంట్రీ బి దగ్గర నుంచి అమౌంట్ వచ్చింది. బి అకౌంట్ డెబిట్ టు చెక్ వచ్చింది. చెక్ వచ్చినప్పుడు నువ్వు డబ్బులు వచ్చినా లేదో చూస్తావా? బై బ్యాంక్ అండ్ టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తావా? టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తాను సార్. అదే చేశాను నేను. ఎస్ సార్. ఓకేనా? మళ్ళీ ఇది ఆడ బుక్స్ లో, మన బుక్స్ లో అది ఆడ బుక్స్ లో ఎలా వస్తుందమ్మా? ఆడ మన పేరు ఏనా? మన పేరు ఏ సార్. ఏ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ అని ఆడ రాసుకుంటాడు. మనం ఏం రాసుకుంటాం? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బి అకౌంట్ అని మనం రాసుకుంటాం. సో మనకి అమౌంట్ రావాలని కదా అక్కడ ఉద్దేశం. చెక్ ఇచ్చాడు, చెక్ అంటే ఏమని రాసుకోవాలి? బ్యాంక్ అని రాసుకోవాలి. అంతేనా? ఇంకా చెక్ ఇచ్చాడు నేను చెప్పలేదు సార్. ఇక్కడ చెప్పారు కదమ్మా, 5th ఓకే 5th ఇచ్చాడు, కానీ అండ్ వుడ్ బి సెండింగ్ ద చెక్ ఇన్ ఏ డే ఆర్ సో ఫర్ ద అమౌంట్ డ్యూ అలాంగ్ విత్ అకౌంట్ సేల్. పైన చెప్పాడు కదా, అకౌంట్ సేల్ తో పాటు అంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చే దాంతో పాటు ఏమి ఇస్తాడంట?
చెక్ ఇస్తాను Account. పైన చెప్పాడు కదా. Yes, sir. అంటే ఆడు పంపించేశాడు, నాకు 5th వచ్చింది, నా చేతిలోకి చెక్ 5th వచ్చింది. ఆడ మాత్రం 31st డిసెంబర్ ని పంపించాడు. Yes, sir. ఓకేనా. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ కూడా ఏమన్నాడు కదా. Yes, sir. ఏమన్నా సో బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు చెప్పు. బ్యాంక్ అకౌంట్ నా దగ్గర ఎప్పుడు వచ్చిందమ్మా? మనకి 5th చెక్ వచ్చింది సార్. 5th చెక్ వచ్చింది కాబట్టి 5/1. ఇక్కడ చూడు, నేను ఎప్పుడు ఈ ఎంట్రీస్ ఎప్పుడు వేసాను? 31st డిసెంబర్. కానీ అదే చెక్ ఎప్పుడు వచ్చింది? 5th January. 5th జనవరి. సరిపోయింది ఇప్పుడు. Yes, sir. టు బి అకౌంట్ 1,33,000. 1,33,000 మొత్తం రాలేదు నా చేతికి. అందులో ఏం కట్ అవుతున్నాయమ్మా? Bank charges. బై బ్యాంక్ చార్జెస్ ఎంత? 260. అప్పుడు నా బ్యాంక్ లో ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 1,32,740. 740. ఓకేనా. Yes, sir. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ Expenses account. ఎక్స్పెన్సెస్ అకౌంట్. అది కూడా ఏమన్నాడు? సో చూడండి అమ్మా, కన్సైన్మెంట్ అకౌంట్ లో ప్రావిజన్ ఫర్ ఎక్స్పెన్స్ ఎటు వచ్చింది? Debit. మరి ప్రావిజన్ ఫర్ ఎక్స్పెన్స్ అకౌంట్ లో కన్సైన్మెంట్ ఎటు రావాలి? Credit. ఓకేనా. Yes, సో sir. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 260. 260. ఓకేనా. ఏంటి 260? మనం ఎందుకు క్రియేట్ చేసిన ప్రావిజన్? Sir, అది buy balance brought down, sir. బై. ఎందుకు క్రియేట్ చేసాను చూడండి, బ్యాంక్ చార్జెస్. సో టు బ్యాంక్ చార్జెస్ అకౌంట్ 260. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డేట్స్ అన్నమాట. నేను ఎప్పుడు క్రియేట్ చేస్తాను ఇది? నాకు ఎప్పుడైతే బ్యాంక్ లోంచి అమౌంట్ వస్తుందని తెలుస్తుందో అప్పుడు క్రియేట్ చేస్తాను. అవునా? Yes, sir. అంటే ఎప్పుడు వచ్చింది నాకు బ్యాంక్ నుంచి అమౌంట్ ఎప్పుడు వచ్చింది నాకు? చూడండి ఒకసారి క్వశ్చన్ లో. ఫస్ట్ అంటే 31st నేను రాసుకున్నాను. సో నాకు ఛార్జెస్ అవుతాయని తెలుసు కాబట్టి 31st ఆర్ ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్, January. 1st ఆఫ్ జనవరి. కానీ నాకు ఛార్జెస్ అయినాయి ఎప్పుడు? 5th of January. 5th ఆఫ్ జనవరి రికార్డ్ చేస్తాను. సరిపోయిందా? Yes, sir. డేట్స్ ఇంపార్టెంట్, డేట్స్ చూసుకోండి. సో ఈ సమ్ కూడా చాలా ఈజీ అమ్మ, మరి ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు. మనం ఆల్రెడీ ఇదే సమ్స్ చేసాం ఇప్పటివరకుని. సో ఎవరికైనా రాకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. కన్సైన్మెంట్ లో ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సో కన్సైన్మెంట్ లో డౌట్ ఏం లేదన్న వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు లెఫ్ట్ అయిపోవచ్చు. మీకు మళ్ళీ చెప్తారమ్మా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో అప్పుడు వదిలేయండి. ఫౌండేషన్ వాళ్ళు హెడ్డింగ్ పెట్టినమ్మా. చాప్టర్ పేరు సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ అప్రూవల్ ఆర్ రిటర్న్ బేసిస్. సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ అప్రూవల్ ఆర్ రిటర్న్ బేసిస్. సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ అప్రూవల్ రిటర్న్ బేసిస్ హెడ్డింగ్ పెట్టారా? అందులో రాయండి డెఫినేషన్. అంత డౌట్ అర్థమైందమ్మా? క్లియర్ అయిందా కన్సైన్మెంట్ సమ్? ఓకే. ఎక్కడ అయిపోయింది సమస్యని? అది లాస్ట్ లో డేట్ల దగ్గర కూడా కన్ఫ్యూజన్ వచ్చింది సార్. మళ్ళీ ఓకే, ఇప్పుడు అర్థమైందా? సార్. ఓకే. సో డెఫినేషన్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ అప్రూవల్ ఆర్ రిటర్న్ బేసిస్. డెఫినేషన్ రాసుకోండి. As per the definition given under sale of goods, as per the definition given under sale of goods 1930, in respect of such goods, the sale will take place as per the definition given under sale of goods 1930. In respect of such goods, the sale will take place or the property in goods
the property in goods passed to the buyer in respect of such goods, the sale will take place, or the property in goods passed to the buyer. First arrow mark పెట్టండి కింద. When he signifies his approval, or acceptance to the seller. When he signifies his approval or acceptance to the seller. Second arrow mark. When he does some act, adopting the transaction. Next arrow mark. When he does not signifies, his approval or acceptance to the seller, but retains the goods without giving the notice of rejection, on the expiry of specified time or reasonable time. Giving the notice of rejection on the expiry of specified time or reasonable time. మళ్ళీ చదువుతాను చూడండి definition. As per the definition given under Sale of Goods Act 1930, in respect of such goods, the sale will take place, or the property in goods passed to the buyer when he signifies his approval or acceptance to the seller, when he does some act adopting the transaction, when he does not signify his approval or acceptance to the seller, but retains the goods without giving the notice of rejection, on the expiry of specified time or a reasonable time. On the expiry of specified time or reasonable time. ఓకేనమ్మా. సో ఏంటి సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ అప్రూవల్ ఆర్ రిటర్న్ బేసిస్ అంటే మీనింగ్ ఏంటి? మానస సార్ నీకేం తెలుసమ్మా? ఇప్పుడు చదువుకున్నామా ఇంటర్మీడియట్ ఎక్కడన్నా సేల్ ఆన్ గూడ్స్ ఆన్ అప్రూవల్ బేసిస్? క్లారిటీగా తెలియదు సార్. ఓకే. సో నార్మల్ గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయి. నేను నీకు గూడ్స్ సేల్ చేశానమ్మా. గూడ్స్ ఎప్పుడు సేల్ చేశానంటే 25th మార్చ్ లో చేశాను. 25th మార్చ్ నేను నీకు సేల్ చేసినప్పుడు ఏం చేశానంటే, నువ్వు గూడ్స్ తీసుకెళ్ళు, 15 days నీ దగ్గర గూడ్స్ పెట్టుకో. 15 days తర్వాత నీకు నచ్చినాయా లేదా నాకు చెప్పు. నచ్చితే నీకు గూడ్స్ నచ్చినాయి అంటే నేను సేల్ కింద రికార్డ్ చేసుకుంటాను, లేకపోతే లేదు, నా గూడ్స్ నాకు వెనక్కి ఇచ్చేద్ది అని చెప్పాను. ఓకేనా? సో నేను నీకు గూడ్స్ ఇచ్చేసాను, 15 days టైం ఇచ్చాను. నువ్వు సేలో కాదో చెప్తావు, నువ్వు చెప్తే నేను సేల్ రికార్డ్ చేసుకుంటాను, నువ్వు చెప్పలేదు అనుకోమ్మా నేను మళ్ళీ వెనక్కి తెచ్చేసుకుంటాను నా గూడ్స్ నేను. ఓకేనా?
సో ఇది సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ అప్రూవల్ ఆర్ రిటర్న్ బేసిస్. ఇందులో పెద్ద ప్రాబ్లం ఏముంది? ఈ చాప్టర్ నేర్చుకోవడానికి లేదు, ఎందుకు వేస్ట్ కదా. ఇంకా ఎలాగో మన నేను టైం ఇచ్చాను 15 days. 15 days లో నువ్వు నాకు తీసుకుంటావో లేదో చెప్పేస్తావు. తీసుకోకపోతే నా గూడ్స్ నాకు తెచ్చేసుకుంటాను. ఇందులో ప్రాబ్లం ఎక్కడ ఉంది చెప్పు? 15 days టైంలో ఉందా, నేను సేల్ చేయడంలో ఉందా, నువ్వు రిటర్న్ చేయడంలో ఉందా? ప్రాబ్లం ఎక్కడ ఉంది? నేను ఎప్పుడు సేల్ చేశాను నీకు? డేట్ చెప్పాను. ఇప్పుడు 25th March 25th March అని చెప్పాను. మనం బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాం? 31st March. 31st March బుక్స్ క్లోజ్ చేయాలి, అవునా? Yes, sir. మరి బుక్స్ 31st March క్లోజ్ చేయాలి అంటే 25th March చేసిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది సేల్ అని రికార్డ్ చేయాలా, లేకపోతే వెనక్కి తెచ్చేసుకోవాలా అని మనకు తెలుస్తుందా? తెలియదు సార్. సో మనం ఏం చేస్తాం, మనం ఏమో సేల్ చేస్తాం, కానీ సేల్ అంటే సేల్ కాదు. ఎందుకు సేల్ కాదు? ఇంకా అప్రూవల్ రాలేదు నాకు. ఎవరైతే నా దగ్గర నుంచి కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇంకా అప్రూవల్ రాలేదు. అప్రూవల్ రానప్పుడు నేను ఏం చేయకూడదు, దాన్ని సేల్ కింద బుక్స్ లో ఉంచకూడదు, అవునా? ఇప్పుడు అప్రూవల్ రాలేదు, ఓకే రిటర్న్ చేస్తాను కూడా చెప్పలేదు. ఇప్పుడు రిటర్న్ చేస్తానని చెప్తున్నా, నేను ఏం చేస్తాను, ఎంట్రీ రివర్స్ చేస్తాను. అటు అప్రూవల్ ఇవ్వక ఇటు రిటర్న్ చేయక 31st March కి నేను ఏం చేయాలని చెప్పేదే ఈ చాప్టర్, ఓకేనా? Yes, sir. సో అందుకే అంటున్నా చూడండి డెఫినేషన్ లో, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ గూడ్స్. ఏ గూడ్స్? సచ్ గూడ్స్ అంటే నేను సేల్ చేసిన గూడ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ద సేల్ విల్ టేక్స్ ప్లేస్ ఆర్ ద ప్రాపర్టీ ఇన్ గూడ్స్ పాస్ టు ద బయ్యర్. ఎప్పుడంట? వెన్ హీ సిగ్నిఫైస్ హిజ్ అప్రూవల్ ఆర్ యాక్సెప్టెన్స్ టు సెల్లర్. ఆడు ఎప్పుడైతే అప్రూవల్ ఇచ్చాడో అప్పుడు సేల్ జరిగినట్టు. లేదా వెన్ హీ డస్ సమ్ యాక్ట్ అడాప్టింగ్ ద ట్రాన్సాక్షన్. ఆడు ఒక పని చేశాడంట, చేసిన పని ఎలా ఉంది అంటే మనం ఇచ్చిన గూడ్స్ ని వాడు యాక్సెప్ట్ చేసినట్టు ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు మానసాకి గూడ్స్ సేల్ చేశాను కదా, మానస ఏం చేసింది, ఆకాంక్షకి గూడ్స్ ఇచ్చేసింది, గూడ్స్ సేల్ చేసింది. అప్పుడు నేను ఓహో మానస ఆకాంక్షకి గూడ్స్ సేల్ చేసింది అంటే నేను చేసిన సేల్ ని తను యాక్సెప్ట్ చేసినట్టే, అవునా కదా? సో అందుకే వెన్ హీ డస్ సమ్ యాక్ట్ అడాప్టింగ్ ద ట్రాన్సాక్షన్. నెక్స్ట్ థర్డ్ ఇంకోటి ఏంటంటే, వెన్ హీ డస్ నాట్ సిగ్నిఫై హిజ్ అప్రూవల్ or acceptance to seller but remains the goods without giving the notice of rejection on the expiry of specified time or reasonable time. నేను స్పెసిఫైడ్ టైం ఇచ్చాను నీకు 15 days. 15 days అయిపోయినా నువ్వు నాకు రిటర్న్ చేయట్లేదు. పోనీ అప్రూవల్ చేశాను రా బాబు అని చెప్పి నాకు మెసేజ్ ఇవ్వలేదు, నీ దగ్గర ఉంచేసుకున్నావు గూడ్స్. అప్పుడు నేను ఏమనుకుంటాను, నేను ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత కూడా నీ దగ్గర పెట్టుకున్నావు అంటే నేను ఏమనుకోవచ్చు, దాన్ని సేల్ అని అనుకోవచ్చు, ఓకేనా? సో ప్రాబ్లం ఇక్కడ సేల్ అవ్విందా లేదా అని కాదు, 31st March కి ఏం చేయాలి అదే చాప్టర్ చెప్తుంది, ఓకేనమ్మా? సో హెడింగ్ పెట్టండి, అకౌంటింగ్. అకౌంటింగ్ ఎంట్రీస్ డిపెండ్స్ అపాన్ the fact whether the business sends goods on. Accounting entries depends upon the fact whether the business sends goods on sale or return basis. Accounting entries depends upon the fact whether the business sends goods on sale or return basis. First one, casually brackets రాసుకున్నామా, transactions are less frequent casually. Second one, frequently అందులో బ్రాకెట్స్ రాసుకున్నామా, transactions are very frequent. థర్డ్ వన్ రాసుకున్నామా, న్యూమరస్లీ బ్రాకెట్స్ లో transactions are highly frequent. సో ఏమంటున్నాడమ్మా, అకౌంటింగ్ ఎంట్రీస్ దేని మీద డిపెండ్ అవుతుందంట, నువ్వు క్యాజువల్ గా ఆర్ ఫ్రీక్వెంట్ గా ఆర్ న్యూమరస్ గా సేల్ చేస్తున్నావు లేదా. క్యాజువల్ సేల్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఆర్ లెస్ ఫ్రీక్వెంట్ అంటే తక్కువ జరుగుతాయి ఇలా సేల్ అండ్ అప్రూవల్. ఫ్రీక్వెంట్ అంటే ఏంటి, వెరీ ఫ్రీక్వెంట్ అంటే అర్థం ఏంటి, సేల్ అండ్ అప్రూవల్ బేసిస్ మీద ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి.
న్యూమరస్లీ నీ బిజినెస్ సేల్ అండ్ అప్రూవల్ అసలు ఆన్ క్యాష్ చాలా తక్కువ ఉంటాయి నీకు. సో బేస్డ్ ఆన్ దీస్ 3 కేటగిరీస్ అకౌంటింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకేనా? సో హెడ్డింగ్ పెట్టండి. ఫస్ట్ మెథడ్ క్యాజువల్ మెథడ్. హెడ్డింగ్ పెట్టినమ్మా క్యాజువల్ మెథడ్. When the transactions are few, when the transactions are few, when the transactions are few, the seller on sending the goods, when the transactions are few, the seller on sending the goods treats them as an ordinary sale. When the transactions are few, the seller on sending the goods treats them as an ordinary sale. అంటే ఏంటి? క్యాజువల్ మెథడ్లో ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే జరిగిందో సెల్లర్ ఏం చేస్తాడంటే నార్మల్గా సేల్ ఎలా జరిగిందో అలాగే ట్రీట్ చేస్తాడంట. ఇది తెలియాలంటే ఇలస్ట్రేషన్ నెంబర్ 1 ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇలస్ట్రేషన్ నెంబర్ 1 శివ చదువుతా ఒకసారి. He sends goods to his customer on sale or return basis. The following transactions took place during 2016. ఓకే. Send goods to customers on sale or return basis at cost plus 33.5%. Goods returned by customers 40,000. Received letters of approval from customers 40,000. ఓకే. Goods with customers awaiting approval 20,000. టోటల్ పంపించింది 1 lakh లో 40,000 వెనక్కి వచ్చేసినాయి. 40,000 ఏమో సేల్స్ కింద యాక్సెప్ట్ అయినాయి. ఇంకా కస్టమర్ దగ్గర ఉంది 20,000 ఉంది. అవునమ్మా? సో ఇప్పుడు 31st మార్చ్ అనుకో, ఎప్పుడు మీది గూడ్స్ 31st డిసెంబర్ 2016. 31st డిసెంబర్ కి బుక్స్ క్లోజ్ చేస్తున్నాం అంటే చూడండి, లాస్ట్ లో చూడండి, అస్యూమింగ్ దట్ అకౌంటింగ్ ఇయర్ క్లోజెస్ ఆన్ 31st డిసెంబర్ అన్నాడు. కానీ మన 31st డిసెంబర్ కి ఇంకా గూడ్స్ ఆడి దగ్గర ఉన్నాయంట. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటది చెప్పండి? రిటర్న్ ఎంట్రీ రివర్స్ చేద్దామంటే రిటర్న్ చేయలేదు. కొన్ని ఆడి దగ్గరే ఉంచుకుని ఆడ యాక్సెప్ట్ చేసే సేల్ అని రాసుకుందాం అంటే ఆడ యాక్సెప్ట్ చేయలేదు. సో 31st మార్చ్కి ఏం చేయాలి? 31st మార్చ్కి ఏం చేయాలి అంటే అసలు సేల్ జరగలేదు అన్నట్టు మన బుక్స్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే ఏం చేయాలి? సింపుల్ గా ఇంత ముందు సేల్ అని ఏదైతే ఎంట్రీ రాసామో ఆ ఎంట్రీ మనం రివర్స్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేం. చెప్పమ్మా, సేల్ చేసేటప్పుడు ఎంట్రీ ఏం రాసి ఉంటాం? Data to sales. ఇప్పుడు అది మనకి సేల్స్ కాదు, ఇంకా ఆ ఎంట్రీని క్యాన్సిల్ చేయాలి. అప్పుడు ఎంట్రీ ఏం రాయాలి? సేల్స్ టు డెటార్స్. ఓకే, ఇప్పుడు చెప్పమ్మా. ఫస్ట్ టైం ఎంట్రీ రాసావు కదా, ఫస్ట్ టైం డేటా టు సేల్స్ ఎంట్రీ రాసావు కదా, అందులో ప్రాఫిట్ ఉంటుందా ఉండదా? ఉంటది సార్. ఉంటది. ఓకే, బానే ఉంది. మరి ఇప్పుడు చివరిలోని నీ గూడ్స్ వెనక్కి తెచ్చేసుకుంటున్నావు కదా, నీ గూడ్స్ వెనక్కి తెచ్చేసుకుంటున్నప్పుడు కూడా అందులో ప్రాఫిట్ ఉంటుందా ఉండదా? ప్రాఫిట్ మన గూడ్స్ మనం తెచ్చుకున్నప్పుడు ఉండదు సార్. ఉండదా? అందులో ఉంటది కానీ మన ప్రాఫిట్ అందులో ఉంటది. అంటే మనం తెచ్చుకునేటప్పుడు ప్రాఫిట్ ఉంటుంది కానీ ఉండొచ్చా? ఉండకూడదు సార్. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రాఫిట్ ని ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? చూద్దాం ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ September 15th చూడండి ఒకసారి. September 15th ఏం జరుగుంటది? ఎంట్రీ ట్రేడ్ రిసీవ్ డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంత? 1 lakh. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఎప్పుడు? October 20. October 20 ఏం జరిగింది? గూడ్స్ రిటర్న్ బై కస్టమర్స్. అంటే ఏంటి? సేల్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ డెటార్స్ అకౌంట్ కాదు, సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్. ఓకేనా? ఎంతది?
40,000 40,000. 40,000. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ ఇంకోటి చూడండి, అక్కడ November 25th అప్పుడు ఏం జరిగిందమ్మా? అప్రూవ్ చేశారు సార్ 40,000. అదే అప్రూవల్ లెటర్ పంపించారు సార్ 40,000. అంటే అర్థం ఏంటి? ఆడు సేల్ ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. అమ్మ సేల్ యాక్సెప్ట్ Yes, sir. మళ్ళీ ఎంట్రీ రాస్తాను నేను. నో సార్, ఎంట్రీ రాస్తాను. ఇది 1 lakh లోని 1 lakh లో ఉందా ఉండదా 40,000? ఉంది సార్. సో November 25th నో ఎంట్రీ, అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఇంపార్టెంట్ December 31st. ఓకేనా? ఎస్ సార్. సో December 31st ఏం జరుగుతుంది? వెయిటింగ్ ఫర్ అప్రూవల్ ఉంది. వెయిటింగ్ ఫర్ అప్రూవల్. సో వెయిటింగ్ ఫర్ అప్రూవల్ ఫస్ట్ ఏం చేయాలి? ఈసారి సేల్స్ రిటర్న్స్ కాదు, జస్ట్ ఎంట్రీ అసలు సేల్ జరగనట్టు. అంటే ఎంట్రీ ఏం చేయాలి? సేల్స్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 20,000 టు డెటార్ అకౌంట్ 20,000. ఈ 20,000 లో ఏముంది? ప్రాఫిట్ ఉంది. ఓకేనా? సో ఆ ప్రాఫిట్ ని ఎలిమినేట్ చేస్తున్నాను. ఓకేనా? ప్రాఫిట్ ఎలా ఎలిమినేట్ చేస్తామంటే ఎంట్రీ చూడమ్మా. స్టాక్ విత్ కస్టమర్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా? స్టాక్ విత్ కస్టమర్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. చెప్పండి అమ్మా. ఈ 20,000 ఎంతకి ఈక్వల్? 133.33% ఈక్వల్. అవునా? మనకి ఎంత కావాలి? మనకి 100% కావాలి. ఎలా వస్తుంది? 20,000 into 100 divided by 133.33. ఎంత వచ్చిందమ్మా? 15,000. 15,000. అర్థమైందా? అంటే ఏం చేసామంటే ఇంతకు ముందు జరిగిన సేల్స్ ని రివర్స్ చేసేసి, ఎంట్రీ బాగా రివర్స్ చేసేసి, మన ట్రేడింగ్ అకౌంట్ లోకి ఏం చేస్తున్నాం? స్టాక్ నా దగ్గర లేదు, కస్టమర్స్ దగ్గర ఉంది. ఏ రేట్ది? 15,000 రేట్ది. అంటే ఈ 50,000 లో ఏం లేదు, ప్రాఫిట్ ఎలిమెంట్ లేదు. అర్థమైందా లేదా? నెక్స్ట్ మెథడ్ అమ్మా, ఫ్రీక్వెంట్ మెథడ్. నెక్స్ట్ హెడింగ్ పెట్టింది ఫ్రీక్వెంట్లీ మెథడ్. Frequent method. Under this method, goods sent on. Under this method, goods sent on sale or return basis. Goods sent on sale or return basis is maintained in సేల్ ఆర్ రిటర్న్ జర్నల్ ఆర్ డే బుక్. ఎలా పిలిచినా పర్లేదు. సేల్ ఆర్ రిటర్న్ జర్నల్ అన్నా పర్లేదు, సేల్ ఆర్ రిటర్న్ డే బుక్ అన్నా పర్లేదు. ఓకేనా? ఫుల్ స్టాప్ కంటిన్యూషన్. ఇట్ ఈస్ ఎ మెమొరాండమ్ జర్నల్. that is no accounting has been made. Based on these books. సో ఏం చెప్తున్నాడమ్మా? ఫ్రీక్వెంట్లీ మెథడ్ లో ఏం రికార్డ్ చేస్తారంట? అకౌంటింగ్ చేయరంట. ఎప్పుడు పడితే ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరిగితే అప్పుడు అకౌంటింగ్ చేయరంట. కానీ ఎందులో రికార్డ్ చేస్తారంట? సేల్ ఆర్ రిటర్న్ జర్నల్ డే బుక్ లో రికార్డ్ చేస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే డేట్. ఓకేనమ్మా? తర్వాత ఒక కాలం ఇలా ఉంటుంది, డేట్. గూడ్స్ సెంట్ కి ఒక కాలం, గూడ్స్ కి గూడ్స్ సెంట్, గూడ్స్ అప్రూవల్ కి ఒక కాలం, గూడ్స్ రిటర్న్ కి ఒక కాలం, లాస్ట్ వీటి యొక్క బ్యాలెన్సెస్ కి ఒక కాలం. ఇలా ఉంటుంది అనమాట. అంటే గూడ్స్ సెంట్ మళ్ళీ 2 కాలమ్స్ ఇందులో ఉంటాయి. ఏంటి? పర్టికులర్స్, ఎవరికి పంపించాను, ఎంత అమౌంట్ పంపించాను.
గూడ్స్ అప్రూవల్ అంటే పంపించినవి వాళ్ళు అప్రూవ్ చేశారు, సేల్ ఒప్పుకుంటున్నానని. ఎవరు అప్రూవ్ చేశారు, మళ్ళీ పర్టికులర్స్ ఎంతకి అప్రూవ్ చేశారు. మళ్ళీ గూడ్స్ రిటర్న్డ్ ఎవరు రిటర్న్ చేశారు, ఎంత అమౌంట్ రిటర్న్ చేశారు. అంటే గూడ్స్ సెండ్ చేసినవి అప్రూవల్ చేయగా రిటర్న్ చేయగా లాస్ట్ లో బ్యాలెన్స్ ఇంకెంత ఉంది. అర్థమైందమ్మా? సో ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే డేట్, అది గూడ్స్ సెంట్, ఆ డేట్ నా గూడ్స్ సెంట అప్రూవల్ రిటర్న్. గూడ్స్ సెంట్ అయితే గూడ్స్ సెంట్ కాలం రాస్తాం బ్యాలెన్స్ అమౌంట్. మళ్ళీ నెక్స్ట్ డేట్ గూడ్స్ అప్రూవల్ అయింది, అప్రూవల్ రాస్తాం బ్యాలెన్స్ అమౌంట్. మళ్ళీ నెక్స్ట్ డేట్ నా గూడ్స్ రిటర్న్ అయింది, బ్యాలెన్స్ అమౌంట్. సో వీటి ఏటికి కూడా మనం ఎంట్రీస్ రాయం. మరి ఎంట్రీస్ ఎప్పుడు రాస్తాం, ఎప్పుడైతే సేల్ యాక్సెప్ట్ అయిందో అప్పుడు రాస్తాం, ఇంకెప్పుడు ఎంట్రీస్ రాయం. ఓకేనా? సేమ్ ఇలస్ట్రేషన్ 1 మళ్ళీ ఈ మెథడ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇలస్ట్రేషన్ 1 మళ్ళీ సేమ్ September 15th ఏం రాస్తావమ్మా, గూడ్స్ సెండ్ చేశాడు కదా, ఎంట్రీ ఉంటుంది అప్పుడు నో ఎంట్రీ. September 15th ఎంట్రీ రాయం, కానీ ఎక్కడ రికార్డ్ చేస్తాం, మెమరాండం బుక్ లో రికార్డ్ చేస్తాం అంతే, ఎంట్రీ మాత్రం రాయం. నెక్స్ట్ October 20 గూడ్స్ రిటర్న్డ్ బై కస్టమర్స్, ఎంట్రీ ఉంటుందా, సేల్ కి ఎంట్రీ లేదు, మరి రిటర్న్ కి ఎంట్రీ ఉంటుంది, నో ఎంట్రీ. నెక్స్ట్ అమ్మా November 25th ఏం జరిగింది, రిసీవ్ లెటర్స్ ఫర్ అప్రూవ్ చేసాడంట, ఇప్పుడు అప్రూవ్ చేశాడు కాబట్టి దీనికి ఎంట్రీ రాస్తాను. దీనికి ఎంట్రీ ఏమని రాస్తాను, డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 40,000 ఓకేనమ్మా. లాస్ట్ లో ఇయర్ ఎండ్ ఎప్పుడమ్మా 30 December 31st కి ఏం చేశాడు, గూడ్స్ కస్టమర్ అవైటింగ్ అప్రూవల్, అడిగి అప్రూవ్ చేయలేదు, ఇంకా అవైటింగ్ ఉంది. నేను ఈ రివర్స్ ఎంట్రీ రాస్తానా, రివర్స్ ఎంట్రీ రాయను. రివర్స్ ఎంట్రీ రాయాలంటే ముందు ఎంట్రీ పడాలి, ఈ ఎంట్రీ లేదు, ఇంకా రివర్స్ ఎంట్రీ ఏం రాస్తాను. సో డైరెక్ట్ గా ఏం రాస్తానమ్మా, స్టాక్ విత్ కస్టమర్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. ఎంత వాల్యూ ఇది, 15,000. అర్థమైందా? ఇది ఫ్రీక్వెంట్ మెథడ్. నెక్స్ట్ హెడింగ్ పెట్టండి అమ్మా, న్యూమరస్ మెథడ్. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఏం డౌట్ ఏంటి, ఎక్కడ డౌట్ వచ్చింది, అసలు ఏం అర్థం కాలేదు సార్, వాయిస్ బ్రేక్ అయిపోయింది. అమ్మ ఒకసారి మీరు నెట్ సరిగ్గా ఉన్న చోట కూర్చోవాలమ్మా, లేకపోతే ఏం అర్థం కాదు. మరి వాయిస్ నా దగ్గర అయితే పర్ఫెక్ట్ సిగ్నల్ ఉంటది, నేను వైఫై పక్కన కూర్చొని చెప్తున్నాను మీకు. ఓకేనా? కొంచెం ట్రై చేయండి, సిగ్నల్ ఎక్కువ ఉన్న చోట కూర్చోవడానికి ట్రై చేయండి. సో మళ్ళీ చెప్పిన చోట డౌట్ వచ్చిందంటే ఫ్రీక్వెంట్ మెథడ్. సో ఫ్రీక్వెంట్ మెథడ్ ఏంటంటే గూడ్స్ సెండ్ చేసినప్పుడు కానీ, గూడ్స్ అప్రూవల్ చేసినప్పుడు కానీ, గూడ్స్ రిటర్న్ చేసినప్పుడు కానీ ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీ రికార్డ్ చేయము. అకౌంటింగ్ ఎంట్రీ ఎప్పుడు రికార్డ్ చేస్తామంటే ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్రూవల్. అంటే నేను గూడ్స్ 1 lakh గూడ్స్ పంపించాను అనుకోండి అమ్మా, నేను ఎంట్రీ రాయను. అలాగే గూడ్స్ రిటర్న్ చేశాను అనుకోండి అమ్మా, నేను ఎంట్రీ రాయను. నేను ఎప్పుడు ఎంట్రీ రాస్తాను, ఆడు ఎప్పుడైతే నీవు పంపించిన గూడ్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను అప్రూవల్ పంపించాడో అప్పుడు మాత్రం ఎంట్రీ రాస్తాను. సో మరి ఈ లోపు నేను గూడ్స్ సెండ్ చేసింది ఎంత, లేదా గూడ్స్ రిటర్న్ చేసింది ఎంత నాకు ఎలా గుర్తుంటది, ఎక్కడ రికార్డ్ చేయాలి, మెమరాండం అకౌంట్ అని అకౌంట్ ఉంది చూడండి, ఈ అకౌంట్ రికార్డ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది కనిపిస్తుందమ్మా మీకు, మెమరాండం అకౌంట్ కనిపిస్తుందా మీకు, ఇది కూడా కనిపించట్లేదు, కనబడుతుంది సార్. చూడు, డేట్ అంటే ఏ రోజు పంపించాను, ఏ రోజు గూడ్స్ సెండ్ చేశాను, గూడ్స్ సెండ్ చేసింది ఎవరు సెండ్ చేసింది పర్టికులర్స్, ఎంత సెండ్ చేశాను అమౌంట్. ఓకేనా? సో ఈ గూడ్స్ సెండ్ చేసినప్పుడు ఎంట్రీ రాయను, ఓన్లీ ఇక్కడ రికార్డ్ చేసుకుంటాను అంతే. ఇన్ ద సేమ్ వే గూడ్స్ అప్రూవల్ అయింది, గూడ్స్ అప్రూవల్ టైంలో నేను ఏం చేస్తాను, రికార్డ్ చేస్తాను. ఏంటి, ఎంట్రీ రికార్డ్ చేస్తాను, అలాగే మెమరాండంలో కూడా రికార్డ్ చేస్తాను. మళ్ళీ గూడ్స్ రిటర్న్ అయింది, ఎంట్రీ రాయను, ఏం చేస్తాను, ఎవరి దగ్గర నుంచి రిటర్న్ అయింది, ఎంత అమౌంట్ రిటర్న్ అయింది.
ఈచ్ డేట్, ఈ ప్రతి డేట్ కి లాస్ట్ లో మళ్ళీ బ్యాలెన్స్. ఓన్లీ మెమరాండం లో మాత్రమే రికార్డ్ చేస్తాను. సరే మరి ఎంట్రీస్ దేని రికార్డ్ చేస్తారు? ఈ అప్రూవల్ అని చూడండి. నేను నీకు పంపించిన గూడ్స్ నాకు నేను సేల్ ఒప్పుకుంటున్నాను అని చెప్తాడు కదా, వాటికి మాత్రమే ఎంట్రీస్ రాస్తాను. ఓకేనా? సో అందుకే మనం ఇలస్ట్రేషన్ నెంబర్ 1 లో సెప్టెంబర్ 15th గూడ్స్ సెండ్ చేస్తాడు, ఎంట్రీ రాయను. ఎక్కడ రికార్డ్ చేస్తాను? మెమరాండంలో రికార్డ్ చేస్తాను. అలాగే గూడ్స్ రిటర్న్డ్ అన్నాడు, గూడ్స్ రిటర్న్ కూడా ఎంట్రీ రాయను. ఎక్కడ రికార్డ్ చేస్తాను? మెమరాండంలో రికార్డ్ చేస్తాను. November 25th ఏమన్నాడు? రిసీవ్డ్ లెటర్స్ ఫర్ అప్రూవల్ అన్నాడు. అప్రూవల్ అంటే అర్థం ఏంటి? సేల్ ఒప్పుకున్నాడు, ఇంకా సేల్ చేసినట్టు ఎంట్రీ రాశాను. డేటాస్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ ఎంత? 40,000. December 31st మరి గూడ్స్ ఆడి దగ్గర ఉండిపోయినాయి. అప్పుడు ఏం చేస్తాను? నార్మల్ గా అయితే సేల్ రివర్స్ చేసి ఆ తర్వాత స్టాక్ ఎంట్రీ రాయాలి. కానీ నేను నార్మల్ సేల్ ఎంట్రీయే రాయలేదు, ఇంకా సేల్ రివర్స్ ఎంట్రీ ఎందుకు రాస్తాను? రాయకుండా December 31st డైరెక్ట్ గా ఏం చేసేచ్చమ్మా, స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్ రాస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఓకే. ఇంకెవరికైనా డౌట్ ఉందమ్మా? అమ్మ లాస్ట్ లో 31st జరుగుతున్నది ఏంటి అంటే, గూడ్స్ రావట్లేదు నా దగ్గరికి. 31st మళ్ళీ చూడండి అమ్మా, December 31st నా దగ్గర గూడ్స్ రావట్లేదు. గూడ్స్ ఎప్పుడు ఆడి దగ్గర, ఎవరికైతే సేల్ చేసినా ఆడి దగ్గర ఉంటాయి. ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ బుక్స్ లో మాత్రమే నా గూడ్స్ నా దగ్గరికి వస్తున్నాయి. స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ డేటా అంటే అర్థం ఏంటి? నా గూడ్స్ నా దగ్గరికి వస్తున్నాయని అర్థం. అర్థమవుతుంది? ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బుక్స్ మాత్రమే. అర్థమైందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ స్టాక్ విత్ కస్టమర్స్ అకౌంట్ డేటా అని ఉంది కదా శివ, ఈ స్టాక్ విత్ కస్టమర్స్ అకౌంట్ డేటా బ్యాలెన్స్ షీట్ లో నా స్టాక్ యాడ్ అవుతుందా, యాడ్ అవ్వదా? 31st December క్లోజింగ్ స్టాక్ రాస్తాం కదా బ్యాలెన్స్ షీట్ లో, ఆ స్టాక్ కి ఈ స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ యాడ్ అవుతుందా, యాడ్ అవ్వదా? యాడ్ అవ్వచ్చు, యాడ్ అవ్వాలి. బుక్స్ బ్యాలెన్స్ షీట్ యాడ్ అవ్వాలి. కానీ నిజంగా గొడవకి వెళ్ళి చూస్తే నీ దగ్గర ఆ స్టాక్ ఉండదు. అర్థమవుతుందా? నీ షాప్ స్టాక్ విత్ కస్టమర్ అది నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, గొడవకి వెళ్ళి ఈ స్టాక్ ఉందా అంటే స్టాక్ నీ దగ్గర ఉండదు. కానీ బుక్స్ లో మాత్రం ఏం చేస్తావు? స్టాక్ నీ దగ్గర నువ్వు వెనక్కి తెచ్చేసుకున్నావు. అర్థమవుతుందా? ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ బుక్స్ మాత్రమే ఈ ప్రాసెస్ అనేది. నిజంగా నీ దగ్గర స్టాక్ ఉంటుందా, నిజంగా నీ దగ్గర స్టాక్ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెడ్డింగ్ న్యూమరస్ మెథడ్. న్యూమరస్ మెథడ్. Under this method, heading bet number numerous method. Numerous method. Under this method, seller maintains. Under this method, seller maintains 2 memorandum books. Under this method, seller maintains 2 memorandum books. Number 1, sale on approval day book. Sale on approval day book. Number 2, sale on approval ledger. Sale on approval day book, sale on approval ledger. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా, మళ్ళీ ఇలస్ట్రేషన్ నెంబర్ 1 చూడండి ఒకసారి. రాఘవేంద్ర ఇలస్ట్రేషన్ నెంబర్ 1 15th ఏం జరిగింది చూసి చెప్పు ఒకసారి. September 15th రాఘవేంద్ర. Goods to customer on sale or return basis at cost plus 33.3%. క్యాజువల్ మెథడ్ లో ఏం చేసామని చెప్పాము దాన్ని. ఆ ఎంట్రీ అలా September 15th
క్యాజువల్ మెథడ్ లో ఏం చేసాం? సేల్స్ కింద రికార్డ్ చేసాం. ఫ్రీక్వెంట్ మెథడ్ లో ఏం చేసాం? మెమరాండం రికార్డ్ చేస్తాం. మెమరాండం రికార్డ్ చేసాం, అకౌంటింగ్ ఎంట్రీ రికార్డ్ చేయలేదు, అవునా? ఎస్ సార్. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ న్యూమరస్ మెథడ్ లోని ఇలా జరిగే సేల్స్ అన్ని కూడా, ఇలా జరిగే సేల్ ఆన్ అప్రూవల్ అన్ని కూడా సేల్ ఆన్ అప్రూవల్ పంపిస్తాం తప్ప సేల్ పంపించాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ అని చేసాం కదా, ఈ ఎంట్రీ ఏం రాస్తాం అంటే డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అని రాయం, సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ అని రాస్తాం. ఎంత? 1 lakh 1 lakh. ఎందుకు అలా రాసాం నెక్స్ట్ తెలుస్తుంది మీకు, ఓకేనా? నెక్స్ట్ October 20 ఏం జరిగింది చెప్పము. గూడ్స్ రిటర్న్ బై కస్టమర్స్. గూడ్స్ రిటర్న్ అంటే ఎంట్రీ ఏమైనా వస్తుంది, సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ డెటార్ టు డెటార్ అకౌంట్. అంటే ఇంకా సేల్ అనేది రాయకుండా సేల్ ఆన్ అప్రూవల్ అని సపరేట్ బుక్ ఓపెన్ చేస్తున్నాం, అదే చెప్పాడు థియరీలో, ఓకేనా? సో 40,000 అర్థమైందా? నెక్స్ట్ అమ్మా November 25th ఏం జరిగింది? రిసీవ్డ్ లెటర్స్ ఆఫ్ అప్రూవల్ ఫ్రమ్ కస్టమర్స్. ఏంటి అప్రూవల్ తీసుకున్నాడంట. ఇప్పుడు అప్రూవల్ తీసుకున్న కూడా ఎంట్రీ ఏంటో చూడండి, మళ్ళీ సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ డెటార్ క్యాన్సిల్ అయ్యి ఎంతకే 40,000కి ఇప్పుడు రాస్తాను నేను ఏమని, టు సేల్స్ అకౌంట్. అర్థమైనా అర్థం కలదా? అంటే ఒక డమ్మీ అకౌంట్, సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ అనే ఒక డమ్మీ అకౌంట్ ఓపెన్ చేస్తాను నేను. దేనికి? ఓన్లీ ఇలా గూడ్స్ ఇలా అప్రూవల్ మెథడ్ లో పంపించే గూడ్స్ మాత్రమే ఈ సేల్ ఆన్ అప్రూవల్ వాడతాను. ఎప్పుడైతే నిజంగా సేల్ అయిందో ఆ డమ్మీ అకౌంట్ ని క్లోజ్ చేసేసి సేల్ అని రికార్డ్ చేస్తాను, ఓకేనా? ఇయర్ ఎండింగ్ 31st December 31st. గూడ్స్ ఇంకా అవైటింగ్ ఫర్ అప్రూవల్ అంట. అప్పుడు ఏం చేస్తారమ్మా, ఫస్ట్ సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ డెటార్ టు డెటార్ అకౌంట్. ఏ రేట్కి? 20,000 ముందు దీన్ని క్యాన్సిల్ చేసాను, ఓకేనా? కానీ నా గూడ్స్ నా దగ్గర తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? ప్రాఫిట్ ఎలిమినేట్ చేసి తెచ్చుకోవాలి. కాస్ట్ కి ఎంట్రీ స్టాక్ విత్ కస్టమర్స్ అకౌంట్ డెబిట్ 15,000 టు ట్రేడింగ్ అకౌంట్ 15,000. అర్థమైందా? ఓకేనమ్మా? అంటే మొత్తం 3 మెథడ్స్ మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి అమ్మా. ఫస్ట్ మెథడ్ లో డైరెక్ట్ సేల్ అనే రికార్డ్ చేస్తున్నాను. సెకండ్ మెథడ్ లో అసలు సేలే రికార్డ్ చేయట్లేదు, ఎప్పుడైతే సేల్ నిజంగా అయ్యిందో అది అప్రూవల్ ఇచ్చాడో అప్పుడు మాత్రం రికార్డ్ చేస్తున్నాను. థర్డ్ మెథడ్ లో సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ అని ఒక డమ్మీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. ఎప్పుడైతే నిజంగా సేల్ అయిందో ఆ డమ్మీ అకౌంట్ ని క్లోజ్ చేసి సేల్ రికార్డ్ చేస్తున్నాను. అర్థమైందా? మూడింటికి డిఫరెన్స్ అర్థమైందా 3 మెథడ్స్ లోని? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 మెథడ్స్ లో కూడా మొత్తం ఈ 3 మెథడ్స్ లో కూడా మన మెయిన్ ఎజెండా ఏంటంటే చివర్లో ఏ గూడ్స్ అయితే అప్రూవల్ అవ్వకుండా ఇంకా వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అవుతున్నాయో వాటిని ఏం చేయాలి? ప్రాఫిట్ ని ఎలిమినేట్ చేసి మన దగ్గర తెచ్చేసుకోవాలి. అర్థమైందమ్మా? సో ఇంకా డౌట్ ఉందా? మెథడ్స్ అర్థమైనాయి అందరికీ? ఇలస్ట్రేషన్ నెంబర్ 2 చేద్దాం. రాఘవేంద్ర చదవం ఇలస్ట్రేషన్ నెంబర్ 2. This limited sends out its goods to dealers on sale or return basis. All such transactions are, however, treated as actual sales and are passed through the daybook. అమ్మా ఇప్పుడు అర్థం చేసుకోండి అమ్మా, మనం ఇప్పుడు నేర్చుకున్న 3 మెథడ్స్ లోని కూడా ఎక్కువ వాడేది, మిమ్మల్ని ఎగ్జామ్ లో టెస్ట్ చేసేది ఫస్ట్ మెథడ్. ఏంటి ఫస్ట్ మెథడ్? క్యాజువల్ మెథడ్. ఈ క్వశ్చన్ చూడండి, హౌఎవర్ ట్రీటెడ్ యాజ్ యాక్చువల్ సేల్స్ అంటే యాక్చువల్ సేల్స్ కింద ట్రీట్ చేసి ఎంట్రీస్ పాస్ చేస్తాడు. యాక్చువల్ సేల్స్ కింద ట్రీట్ చేసి ఎంట్రీస్ పాస్ చేసే మెథడ్ ఏంటి మనది ఉన్న 3 మెథడ్లో? క్యాజువల్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ చదవం. Just before the end of the accounting year on 31st March 2016, 200 such foods have been sent to a dealer at 250 each. అంటే ఎంత పంపించాడమ్మా? డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎంత? 50,000. 50,000. నెక్స్ట్ ఏం జరిగింది?
on sale or return basis and debited to his account. Of these goods on 31st March 2016, 50 were returned and 70 were sold, while the other goods date of return has not yet expired. సో 31st March 2016 రిటర్న్ అయిపోయినాయి కొన్ని. ఎంట్రీ ఏం రాస్తాను? సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, సారీ టు డెటార్ అకౌంట్. ఓకేనా? ఎంతంట? ఎన్ని గూడ్స్? 50 గూడ్స్ అంటే 50 ఇంటూ రేట్ ఎంత? 250. ఎంత అయింది? 12,500. 12,500. నెక్స్ట్ ఏమైంది? 70 గూడ్స్ సేల్ అయినాయి అంటే. అమ్మ 70 గూడ్స్ సేల్ అయితే ఎంట్రీ రాస్తాం మళ్ళీ? ఆల్రెడీ ఎంట్రీ రాస్తాం కదా, సో నో ఎంట్రీ. ఇవన్నీ కూడా 31st March చేయాలి. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. మనం పంపించిన గూడ్స్ ఎన్ని చూడండి, క్యాలిక్యులేటర్ తీసుకోండి. ఎన్ని పంపించాం మనం? 200 మైనస్ అందులో ఆడే వెనక్కి పంపించేసింది 50 మైనస్ సేల్ యాక్సెప్ట్ చేసింది 70. ఇంకెన్ని గూడ్స్ ఉండిపోయినాయి? 80. 80 గూడ్స్ వాటి దగ్గర ఏ రేటుకు ఉంటాయి? సేల్ ప్రైస్ ఎంత? సేల్ ప్రైస్ 80 ఇంటూ 250 ఎంత అయిందమ్మా? 20,000 కి ముందు రివర్స్ చేసేయండి ఎంట్రీని. సేల్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్ ఎంతమ్మా? 20,000. 20,000. అలాగే వితౌట్ ప్రాఫిట్ మనం ఏం చేయాలి? స్టాక్ తెచ్చుకోవాలి. ఎంట్రీ స్టాక్ విత్ కస్టమర్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్ ఎంత? మెల్లగా మళ్ళీ 80 ఇంటూ 200 ఎంత? 16,000. 16,000. అర్థమైందా? ఓకే. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మ. ఇంకా అన్ని సమస్యలు ఇలాగే ఉంటాయి. డౌట్ రాకూడదు, ఇంకా గుర్తుండాలి బ్రెయిన్ లో, మర్చిపోకూడదు ఎంట్రీస్. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ నెంబర్ 3. ప్రోగ్రామ్ చదువుతావా? చదువు. Cali company sends out its gas containers to dealers on sale or return basis. All such transactions are, however, treated as actual sales and are passed through the day book. Just before the end of the financial year, 100 gas containers, which cost them 900 each, have been sent to the dealer on sale or return basis and have been debited to his account at 1,200 each. Out of this, only 20 gas containers are sold at 1,500 each. You are required to pass necessary adjustment entries for the purpose of P&L account and balance sheet. ఫస్ట్ గూడ్స్ ఎన్ని పంపించావమ్మా? డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎన్ని పంపించావు? ఎన్ని గ్యాస్ కంటైనర్స్ పంపించావు? 100 గ్యాస్ కంటైనర్స్ ఇంటూ ఎంతకి? 1,200 ఈచ్ ఎంత? 1,20,000. 1,20,000. అవునా? ఆ తర్వాత 31st March 2016 దీనికి ఈ ఎంట్రీ మనం పోస్ట్ చేయకలేదు. ఓకేనా? ఎందుకంటే ఆ ఎంట్రీ ఎప్పుడు జరిగింది ఏంటో డేట్లో ఏం లేదు, జరిగింది అన్నాడు అంతే. మనం మాత్రం 31st March ఈ ఎంట్రీస్ మాత్రం ఇంపార్టెంట్. ఏం జరిగింది? అవుట్ ఆఫ్ దిస్ ఓన్లీ 20 గ్యాస్ కంటైనర్స్ ఆర్ సోల్డ్. Gas containers are sold. ఓకే అమ్మ, ఓన్లీ 20 గ్యాస్ కంటైనర్స్ ఆర్ సోల్డ్ ఎట్ ఏ ప్రైస్ కంట? ఏ ప్రైస్ కి? 1,500 కి. 1,500 each. అమ్మ నార్మల్ గానే 20 ఇంటూ 1,200 అమ్మాలి. అంటే ఎంతగా అమ్మాలి చూడండి ఒకసారి. 20 ఇంటూ 1,200 ఈజ్వల్ ఎంతకు అమ్మాలి? 24,000 అమ్మాలి. కానీ ఇది ఎంతకు అమ్మాడు? 20 ఇంటూ 1,500 అమ్మాడు. అంటే ఎంత ఎక్కువ అమ్మాడు? 1,500 ఇంటూ 20 ఈజ్వల్ టు 30,000. అంటే ఎంత ఎక్స్ట్రా? 6,000 ఎక్స్ట్రా అమ్మాడు. మరి 6,000 కి మనం డెటార్ కి సేల్స్ సేల్ ఎంట్రీ పెంచుకోవాలా పెంచుకోకలేదా? పెంచుకోవాలి సార్. మళ్ళీ ఎంట్రీ డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎంతమ్మా? 6,000. 6,000. 6,000. సరిపోయింది ఇప్పుడు? Yes sir.
నెక్స్ట్ ఏమైంది, ఓన్లీ 20 సేల్ చేసాడు. అంటే మనం పంపించిన ఎన్ని 100, అందులో 20 సేల్ అయితే ఇంకా ఎంత మిగిలిపోయిందమ్మా, 80 మిగిలిపోయింది. మరి ఆ 80ని మనం ఏం చేయాలి, రివర్స్ ఎంట్రీ చేసుకోవాలా లేదా, క్యాన్సిల్ చేసుకోవాలా. 80 ఇంటూ ఆడికి ఎంత ఏ రేట్కి పంపించాం, వాడికి 80 ఇంటూ 1200 పంపించాం, అంటే అంత 96,000. ఎంట్రీ విల్ బి సేల్స్ అకౌంట్ డెబిట్ టు డేటా అకౌంట్ 96,000. ఎలా వచ్చిందమ్మా, 100 - 20 = 80 ఇంటూ 1200 = 96,000. అంతేనా? మళ్ళీ లాస్ట్ లో ఏం చేయాలి, ఇందులో 96,000 లో ఏముంది, ప్రాఫిట్ ఉంది, చేసి మన స్టాక్ మన తెచ్చుకోవాలి. ఎంట్రీ స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. ఎంతమ్మా, 80 ఇంటూ 900 ఎంత, 80 ఇంటూ 900 72,000. 72,000. మానస అర్థమవుతున్నాయేమో సమ్స్? Yes, sir. రమ్య నీకు? ఎస్ సార్, అర్థమవుతున్నాయి సార్. ఓకే. రోహిత్? యజ్ఞేష్ ఇప్పుడు అర్థమవుతున్నాయేమో సమ్స్ ఇప్పుడు? ఎస్ సార్, డౌట్ అర్థమైంది ఉందా? సార్. లేదు సార్, ఏం డౌట్. ఓకే. నెక్స్ట్ మానస చదువుతావా? నెక్స్ట్ అమ్మ illustration number 4. Yes, sir. చదువు. E Limited sends out its accounting machines cost to 200 each to their customers on sale or return basis. All such transactions are, however, treated like actual sales and are passed through the day book. యాక్చువల్ సేల్స్ కింద ట్రీట్ చేస్తాడంట. అంటే ఏంటి, ఫస్ట్ మెథడ్. ఓకేనా? Yes, sir. Just before the end of the financial year, that is on March 24, 2016, 300 such accounting machines were sent out an invoice price of 280 each, out of which only 20 accounting machines are accepted by the customers. 90 kada, out of which only 90. Only 90 accounting machines are accepted by the customers, rupees 250 each, and as to the rest, no report is forthcoming. Show the journal entries in the books of the company for the purpose of preparing final accounts for the year ended on 31st March 2016. ఫస్ట్ ఎన్ని గూడ్స్ పంపించాడమ్మా? జస్ట్ బిఫోర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 300 పంపించాడు. 300 పంపించినప్పుడు ఎంట్రీ ఏంటి, Debtor account debit to sales account. 24th March జరిగిందండి. 24th March 2016 డేటా అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంత, 300 ఇంటూ 200. అంతేనా? అంతే. 300 ఇన్వాయిస్ ప్రైస్ 280. సారీ, 300 ఇంటూ 280 పంపించాడంట. ఎంతమ్మా, 300 ఇంటూ 280 అంటే 84,000. నెక్స్ట్ ఏం జరిగింది, 31st March 2016 మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని, అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 90 అకౌంటింగ్ మెషిన్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద కస్టమర్స్, రూపీస్ 250. అమ్మ మనం ఎంతకి అమ్మని చెప్పాం, మనం 280కి అమ్మని చెప్పాం. అంటే 90 ఇంటూ 280 అంటే ఎంతకు అమ్మలాడు, 90 ఇంటూ 280 = 200కి అమ్మాలా. కానీ ఆడు ఎంతకు అమ్మాడు, 90 ఇంటూ 250కి అమ్మాడు. అంటే 90 ఇంటూ 250 = 22,500. అమ్మ ఎక్కువకి అమ్మినప్పుడు మనం ఈ సేల్ వాల్యూని పెంచామా లేదా? మరి ఇక్కడ తక్కువగా అమ్మాడు, మనం ఏం చేయాలి, ఎంట్రీని తగ్గించాలి. అంటే రివర్స్ ఎంట్రీ, సేల్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్. ఎంత డిఫరెన్స్, 2,700. 2,700. ఓకేనా? నెక్స్ట్ ఏం జరిగింది, మిగతా మనం పంపించిన 300 పంపించాం, ఆడ అమ్మింది 90. ఇంకెంత మిగిలిపోయినాయి ఆడి దగ్గర, 210 మిగిలిపోయినాయి. ఏ రేట్ కి, 280కి. అంటే 58,800. మనం ఏం చేస్తాం, రివర్స్ ఎంట్రీ చేస్తాం. ఓకేనా?
Yes, sir. సో సేల్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్ 58,800. ఓకేనా. ప్రాఫిట్ ఎలిమినేట్ చేసి ఎంట్రీ స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్ ఎంతమ్మా? 210 ఇంటూ దాని యొక్క కాస్ట్ ఎంత? 200 రూపీస్. ఎంతమ్మా? 210 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు 42,000. 42,000. అర్థమైందా? Yes, sir. రికార్డ్ చేయడం ఫాస్ట్ గా. ఇలస్ట్రేషన్ నెంబర్ 4. చెప్పమ్మా. అది సెకండ్ ఇలస్ట్రేషన్ లో పైన ఎంట్రీ రాయట్లేదు. సెకండ్ ఇలస్ట్రేషన్ లో ఈ పైన ఎంట్రీ రాయక్కర్లేదని కాదు, రాయాల్సిన ఆబ్లిగేషన్ మన మీద లేదు. ఎందుకంటే సెకండ్ ఇలస్ట్రేషన్ చదువు ఒకసారి. S Limited sends out its goods to dealers on sale return basis. All such transactions are treated as actual sales and are passed through. Okay. Just before the end of the accounting year, అది పంపించారని చెప్తున్నాడు. 200 such goods have been sent to a dealer at the rate 250. Just before the accounting period ఎప్పుడైనా అవ్వచ్చు. అది 28th అవ్వచ్చు, 29th అవ్వచ్చు, 26th అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. మనకి అది తెలియదు కదా మనకి. కానీ మనకి ఏం తెలుసు? ఖచ్చితంగా సేల్ అయితే అయిందని తెలుసు. కాబట్టి మీరు అర్థం చేసుకోవడం కోసం ఎంట్రీ రాసుకొని తర్వాత ఎంట్రీస్ పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంట్రీ పాస్ చేయకపోవడం వల్ల మీ మార్కులు పోవు. అది నేను చెప్పింది. అర్థమవుతుందమ్మా? అంటే దాని యొక్క డేట్, దాని యొక్క దాని గురించి క్లారిటీ ఇవ్వలేదాడు, ఎప్పుడు జరిగింది సేల్ అనేది. అందుకే నేను రికార్డ్ చేయలేదు. మళ్ళీ ఈ 4th చూడండి. 4th సమ్లోని క్లారిటీ ఇచ్చాడు ఎప్పుడు జరిగిందో సేల్. ఎప్పుడు జరిగింది? 24th జరిగింది. నేను 24th ఎంట్రీ రికార్డ్ చేశాను. అర్థమైందా? అదేనా డౌట్ నీది? ఓకే. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 5 ఓపెన్ చేయడం. లాస్ట్ సమ్ ఇలస్ట్రేషన్స్ లో. సో ఇంకా ఎవరికైనా డౌట్ అయినా ఉంటే ఈ సమ్ తో డౌట్స్ అన్ని ఎగిరిపోతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు సరిగ్గా వినని వాళ్ళు. ఓకేనా? మనకంటే చదువుతావా క్వశ్చన్? A sends out goods on approval to few customers and includes the same in sales account. On 31st March 2016, the trade receivables balance stood at 1 lakh, which included 7,000 goods sent on approval, against which no intimation was received during the year. These goods were sent out at 25% over and above cost price and were sent to Mr. X, rupees 4,000, and Mr. Y, rupees 3,000. ఓకే. అంటే వాడు రిసీవబుల్స్ 1 lakh లోని 7,000 గురించి మాట్లాడుతున్నాడు మనతో, అంతే కదా? 7,000. మొత్తం 1 lakh మనకి అవసరం. 1 lakh లో 7,000 గురించి మనం డిస్కస్ చేయాలి. ఓకే, నెక్స్ట్. Mr. X sends intimation of acceptance on 30th April and Mr. Y returned the goods on 10th April 2016. ఇంకొకసారి డేట్ చూడు. ఫస్ట్ డేట్ ఎప్పుడు? 30th April. సెకండ్ డేట్ ఎప్పుడు? 10th April. 31st March అయినా అయినాయా ఆ రెండుని? సార్, అది ఇంపార్టెంట్. ఓకేనా? అంటే 31st March అంకాలు ఏమి ఇవ్వలేదు, అప్రూవల్ ఇవ్వలేదు. ఓకేనా? 31st March తర్వాత 30th April దగ్గర ఒకడు, 10th April దగ్గర ఒకడు రిటర్న్ చేశారు, యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత చూద్దాం. ఓకేనమ్మా? నెక్స్ట్ అది. Make the adjustment entries and show how these items will appear in balance sheet on 31st March 2016. Show all the entries to be made during April 2016. Value of closing inventories as on 31st March 2016 was 60,000. చాలా జాగ్రత్తగా వినాలమ్మా. చూడండి ఒకసారి మళ్ళీ. ఇందులో ఆడు ఏమడుగుతున్నాడు? ఇప్పటి వరకు చేసిన సమయంలో ఓన్లీ ఎంట్రీస్ పాస్ చేసి వదిలేయమంటలేదు. ఆడేమంటున్నాడు? బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. 31st March తర్వాత జరిగిన ఏప్రిల్ అయితే ఏవైతే జరిగినాయో ఏప్రిల్లో జరిగిన వాటి గురించి ఎంట్రీస్ రాయండి. ఓకేనా? అండ్ అలాగే వాల్యూ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీస్ కూడా ఫైండ్ చేయండి అని చెప్తున్నాడు. సో చాలా డీటెయిల్ గా ఉంటుందమ్మా. చూద్దాం. ఫస్ట్ 31st March 2016 కి మనకంటే చెప్పమ్మా, అప్రూవల్ వచ్చిందా రాలేదా? 7,000 సంబంధించింది. రాలేదు సార్, 7,000 రాలేదు. రాకపోతే మనం ఏం చేస్తాం?
రివర్స్ చేస్తాం రివర్స్ చేయాలి సార్. సో సేల్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్ అంతేనా? 7,000 సార్. 7,000. మరి మీకు 7,000 ఏముంటది? ప్రాఫిట్ ఉంటుంది అందులో. సార్ ప్రాఫిట్ ఎలిమినేట్ చేసి స్టాక్ తెచ్చుకోవాలి. స్టాక్ విత్ కస్టమర్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. నేను చెప్పాడా కాస్ట్ గురించి అన్నాను? 25% ఓవర్ అండ్ అబౌవ్ కాస్ట్ అంట. అంటే కాస్ట్ 100 అయితే 25 ప్రాఫిట్ అయితే 125 సేల్. ఈ 125 ఈజ్ ఈక్వల్ టు 7,000. మనకి ఏం కావాలి? 100 కావాలి. అంటే 7,000 ఇంటూ 100 డివైడ్ బై 125 ఎంత? 5,600. 5,600. నీకు వరకు ఓకేనా? సార్. ఆ తర్వాత ఈ ఎంట్రీస్ 31st మార్చ్ తో చాలా అన్నాడా? ఏప్రిల్ లో జరిగిన ఎంట్రీస్ కూడా కావాలంటున్నాడు. ఏప్రిల్ లో ఏం జరిగింది చూద్దాం. మిస్టర్ ఎక్స్ సెండ్ ఇంటిమేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆన్ 30th April. అమ్మా ఆల్రెడీ సేల్ చేసిన దాన్ని మన బుక్స్ లో రివర్స్ ఎంట్రీ చేస్తాం. మరి 30th April 2016 మళ్ళీ ఆడు అప్రూవల్ చేసినప్పుడు మనం మళ్ళీ ఏం రికార్డ్ చేయాలి? సేల్ ఎంట్రీ రికార్డ్ చేయాలా? రికార్డ్ చేయగలదా? చేయాలి సార్. సో డేటా అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎంతమ్మా? 4,000 సార్. 4,000. అర్థమైందా? ఈ 4,000 7,000 లో ఉంది. ఏం చేసాం మనం? రివర్స్ చేస్తాం. అంటే సేల్ జరగనట్టు ఎంట్రీ రాస్తాం. మరి మళ్ళీ ఆ తర్వాత యాక్సెప్ట్ చేసేటప్పుడు మళ్ళీ సేల్ జరిగినట్టు ఎంట్రీ రాయాలా లేదా? రాయాలి అంటూ రాశాను. ఎందుకన్నా ముందు 10th April 2016 నో ఎంట్రీ ఉంటదమ్మా. రిటర్న్ చేస్తాడు సార్. రిటర్న్ చేస్తాడు కానీ నో ఎంట్రీ. ఆల్రెడీ నేను ఏం చేశాను? సేల్స్ కింద రాసాం సార్ పైన. సేల్స్ కింద రివర్స్ చేస్తాం. సేల్స్ జరగనట్టు రివర్స్ చేస్తాం. సేల్స్ జరగనట్టు రివర్స్ చేసినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చే టైంకి ఈ సేల్ ఎంట్రీ ఏమన్నా రెడీగా ఉంది అక్కడ? లేదు సార్, ఆల్రెడీ రిటర్న్ అయిపోయింది. సేల్ ఎంట్రీ ఆల్రెడీ రివర్స్ అయిపోయింది. ఇంక రిటర్న్ వచ్చినా నేను ఇంక ఎంట్రీ ఏమన్నా మార్చక్కర్లేదు. డైరెక్ట్ గా తీసుకుని రికార్డ్ చేసుకుంటాను. డైరెక్ట్ గా తీసుకుని స్టాక్ లో యాడ్ చేసుకుంటాను. అవునా కదా? సో ఇక్కడ ఎంట్రీస్ వరకు అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? సో మళ్ళీ చెప్తున్నానమ్మా, 31st March కి నాకు ఏ అప్రూవల్ రాలేదు కాబట్టి రివర్స్ చేశాను. 31st March తర్వాత 10 days కి ఏమైందంటే నేను రివర్స్ చేసినవే మళ్ళీ రివర్స్ వచ్చాయి నాకు. ఇంకెందుకు ఎంట్రీ రాస్తాను? ఇంక ఎంట్రీ రాయను. 30th April ఏం జరిగిందంటే నేను ఏదైతే రివర్స్ చేశానో అది ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్ట. మరి రివర్స్ చేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? నేను సేల్ కింద రికార్డ్ చేయాలి కాబట్టి సేల్ కింద రికార్డ్ చేశాను. అర్థమైంది? ఎవరికైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడు వీడు ఇందులోని? బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March అడుగుతున్నాడు సార్. బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాడు. ఓపెన్ చేద్దాం బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ లోని మనకు తెలిసిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. బ్యాలెన్స్ షీట్ లో మనకు తెలిసినవి ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి తెలుసు పర్ఫెక్ట్ గా. ఏంటంటే డెటార్స్ 1 lakh అని తెలుసు. అవునా కాదా? ఎలా తెలుసు అంటే స్టార్టింగ్ లో చెప్పాడు చూడండి. ట్రేడ్ రిసీవబుల్స్ బ్యాలెన్స్ స్టూడ్ అట్ 1 lakh అన్నాడు. సో బ్యాలెన్స్ షీట్ అట్ ద రేట్ 31st March 2016 కి ఎంత ఉండాలి? 1 lakh ఉంది. కానీ డేటాస్ నిజంగా 1 lakh ఉన్నారా? మనం ఏం చేసాం? 7,000 రిటర్న్ ఆఫ్ చేసాం. అది లెస్ రైట్ ఆఫ్ ఎంత చేసామమ్మా? 7,000. అంటే అవుటర్ కాలమ్ ఎంత రావాలి? 93,000. అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ఐటమ్ కూడా తెలుసు. లాస్ట్ లో ఇచ్చాడు క్లోజింగ్ ఇన్వెంటరీస్. 31st March 2016 was 60,000. అంటే ఏంటి? క్లోజింగ్ స్టాక్ ఎంత తెలుసు? 60,000. మరి 60,000 కి మనం ఏం యాడ్ చేయాలి? ఈ 5,600 యాడ్ చేయాలి కదా. యాడ్ ఏమన్నా అర్థం? స్టాక్ విత్ కస్టమర్స్. నా క్లోజింగ్ స్టాకే కానీ నా దగ్గర లేదు. ఎక్కడ ఉంది? కస్టమర్స్ దగ్గర ఉంది. ఏ రేట్ ఉంది? 5,600. ఓకేనా? కాస్ట్ ప్రైస్ కి. సో టోటల్ క్లోజింగ్ స్టాక్ ఎంత? 65,600. అమ్మా ఇది అర్థం. ఈ వర్క్ కోసం మనం ఇప్పుడు చేసిన సంస్థ నేను ఏంటి? మన క్లోజింగ్ స్టాక్ విత్ కాస్ట్ యాడ్ అవ్వాలి నా క్లోజింగ్ స్టాక్ కి. మనకంటే అదేగా చేసాం ఇప్పుడు ఇన్ని సంస్థలోని ఎంట్రీస్. ఇగో స్టాక్ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ అయిందా క్రెడిట్ అయిందా? డెబిట్ అయింది. డెబిట్ అంటే అసెట్ లైబిలిటీయా? అసెట్.
ఇది అసెట్ కి యాడ్ అయిపోయింది. ఓకేనా? సార్ డౌట్ ఉండకూడదు ఇంకా ఎవరికైనా డౌట్ ఉందమ్మా సమ్స్లోని? ఇలస్ట్రేషన్స్ 5 ఇలస్ట్రేషన్స్ అయినాయి. ఇలస్ట్రేషన్స్ ఎవరికైనా ఇంకా డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీయండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ 3 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయిపోతే ఈ చాప్టర్ అయిపోద్ది ఈరోజు. నెక్స్ట్ మనీ స్వరూప్, నీ దగ్గర ఉందమ్మా? బుక్ ఉందా? ఎస్ సార్. చదువుతావు? ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 చదువు. 2 చదువు. ఓకే సార్. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2. On 31st December 2016, goods sold at a sale price of 3,000 were lying with customer. Okay. Ritu, to whom these goods were sold on sale or return basis, were recorded as actual sales. Since no consent has been received from Ritu, you are required to pass adjustment entries, presuming goods were sent on approval at a profit of cost plus 20%. Okay. Present market price is 10% less than the cost price. Okay. So 31st March మనం ఏం చేయాలి? 31st December, సారీ 31st March 2016 మనం ఏం చేయాలి? ఫస్ట్ రీతు మనకి ఎలాంటి అప్రూవల్ ఇవ్వలేదంట. అప్పుడు ఏం చేస్తాం? సింపుల్ గా రివర్స్ ఎంట్రీ. సేల్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. ఎంత మరి? 3,000. ఇది ఇందులో ప్రాఫిట్ యాడ్ అయింది. మనం స్టాక్ లోకి యాడ్ చేసుకునేటప్పుడు ఓన్లీ కాస్ట్ రికార్డ్ చేసుకుంటాం, అవునా కదా? ఎస్ సార్. సో స్టాక్ విత్ కస్టమర్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. అమౌంట్ ఎంతో వర్కింగ్ నోట్ చూడండి. వర్కింగ్ నోట్ ఏమన్నాడు? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని చెప్పాడు. కాస్ట్ ఎంత? 100, ప్రాఫిట్ 20. అప్పుడు సేల్ ప్రైస్ ఎంత? 120. అంటే ఈ 3,000 120కి ఈక్వల్ 100 ఎంత అంటే ఎలా ఫైండ్ చేయాలి? 3,000 ఇంటూ 100 బై 120. ఓకే, 3,000 ఇంటూ 100 డివైడ్ బై 120 ఎంతమ్మా? 2,250 సార్. ఓకే, సో 3,000 ఇంటూ 100 డివైడ్ బై 120 అంటే 2,500 కదా? 2,500. ఈ 2,500 ఇలా రికార్డ్ చేసుకోకూడదంట. మళ్ళీ లాస్ట్ లో ఏం చెప్పాడు చూడండి, ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 10% లెస్ దాన్ ద కాస్ట్. నేను రీతుకి పంపించేటప్పుడు ఈ ప్రైస్ కాస్ట్ ప్రైస్. అమ్మ నేను రీతుకి పంపించే టైం 2,500. కానీ 31st March కి 31st December అమ్మది. డిసెంబర్ అది డిసెంబర్ రికార్డ్ చేస్తాం. ఓకే, సో 31st December కి నేను మళ్ళీ ఎంట్రీ రికార్డ్ చేసేటప్పటికి ఏమైందంటే మళ్ళీ 10% తగ్గిపోయిందంట మార్కెట్ ప్రైస్. సో మైనస్ 10% అంటే ఎంత? 2,500 ఇంటూ 10% అంటే 250. అంటే కాస్ట్ ఎంత? 2,250. సో 2,250. అమ్మ స్వరూప్, ఇప్పుడు నేను ఈ 10% ఎందుకు తగ్గించాను? రీజన్ చెప్పగలవా నువ్వు? ఎందుకు? మార్కెట్ ప్రైస్ 10% తగ్గింది కదా. అదే ఒక రీజన్ ఉంటుంది. ఇన్వెంటరీస్ చాప్టర్ విన్నావా నువ్వు? ఇన్వెంటరీస్ చాప్టర్ లో నేను క్లియర్ గా ఒక నోట్ కూడా రాయించాను. ఏంటంటే ఇన్వెంటరీస్ ఆర్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లెస్ అన్నాం, అవునా కదా? నెట్ రియలైజబుల్ వాల్యూ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి చూడండి, కాస్ట్ ఏమో 2,500, ఎన్ఆర్వి ఏమో 2,250. ఎవరు ఏం రికార్డ్ చేయాలి? 2,250. ఎవరు చెప్పారు మనకి? ఇన్వెంటరీస్ చాప్టర్ లో డిస్కస్ చేసాం. ఓకేనా? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ సాయి ఆదిత్య. సార్ చదువుతామా? ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. ఎస్ సార్. ఓకే, చదువు. A firm sends goods on sale or return basis. Customers having the choice of returning the goods within a month. During May 2016, the following are the details of goods sent. Within the stipulated time, P and Q returned the goods and B, D, E signified that they have accepted the goods.
అంటే మనకున్న కస్టమర్స్ లో పి అండ్ క్యూ వెనక్కి ఇచ్చేసారు గూడ్స్, అంతేనా? బి డి ఈ మాత్రం ఏం చేశారు? యాక్సెప్ట్ చేశారు. గూడ్స్ యాక్సెప్ట్ చేశారు. మరి ఇంకెవడు ఉండిపోయాడు? ఆర్ ఉన్నాడు. పి ఆర్ ఉండిపోయాడు అమ్మా. ఎవడు? ఆర్ ఉండిపోయాడు. ఎంత రేటుకి ఉండిపోయాడు? 26,000 ఉండిపోయాడు. ఇంకా ఆడు యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా రిటర్న్స్ కూడా చేయలేదు. రిటర్న్ చేయలేదు. నెక్స్ట్ చదవం. Show in the books of the firm sale or return account and customer P for sale or return account on 15th June 2016. ఆడేమంటున్నాడు? 2 అకౌంట్స్ అడుగుతున్నాడు. ఒకటి అంటే సేల్ అప్రూవల్ అకౌంట్, సేల్ రిటర్న్ బేసిస్ అకౌంట్ అన్నా, సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ అన్నా ఒకటే అమ్మా. ఓకేనా? ఎలా రాసుకున్నా పర్లేదు. సేల్ ఆన్ రిటర్న్ అకౌంట్ అన్నా పర్లేదు, సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్. ఇంకో అకౌంట్ ఏం అడుగుతున్నాడు? పి అకౌంట్ అడుగుతున్నాడు. ఇద్దరు అకౌంట్స్ అడుగుతున్నాడు. అవునా? చెప్పాము. సేల్ ఆన్ అప్రూవల్ యూజ్ చేసాము అంటే ఎప్పుడైతే సేల్ చేసామో ఎంట్రీ ఏమొస్తుందని చెప్పుకున్నాం? Debtor to sales. Debtor to sales. Debtor to sale on approval. Sale on approvals. మర్చిపోయావు నువ్వు అప్పుడే. ఇదిగో చూడు, డెటార్ టు సేల్ ఆన్ అప్రూవల్స్. అంటే సేల్ ఆన్ అప్రూవల్ క్రెడిట్ సైడ్ ఎంత రాయాలి? బై డెటార్స్. ఎంతమంది డెటార్స్ ఉన్నారు? అందరి పేర్లు రాసిండి అమ్మా. పి కామా బి కామా క్యూ కామా డి కామా ఈ కామా ఆర్. టోటల్ ఎంత అయింది? 93,000. 93,000. ఓకే, ఇప్పుడు ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళని ఏం చేసాం చూడు. ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళకి ఎంట్రీ ఏం రాసాం? సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. టు సేల్స్ అకౌంట్. అవునా? ఎస్ సార్. సో సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఎంతమంది అప్రూవ్ చేసిన? ఎంతమంది? ముగ్గురు సార్. ఎవరి పేర్లు? బిడిఈ. టోటల్ ఎంత? 24,000. 24,000. అర్థమవుతుందా? ఎస్ సార్. నెక్స్ట్ అమ్మా, ఎవరైతే రిటర్న్ చేస్తారో వాళ్ళకి ఎంట్రీ ఏం రాసాం? సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్. సో సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అకౌంట్. ఎవరమ్మా వాళ్ళు? బ్రాకెట్ లో పి కామా క్యూ. ఎంత? 43,000. 43,000. ఇంకా మిగిలిపోయింది ఏమవుతుంది? టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఎంత? 26,000. 26. అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్ సార్. 93,000. సరిపోయింది. ఇది స్పెసిఫిక్ గా ఎవరు అడుగుతున్నాడు? ఓన్లీ పి అడుగుతున్నాడు. పి అమౌంట్ ఎంత? 15,000. పి ఓన్లీ పి అన్న కూడా ఎంట్రీ ఏమొస్తుంది? ఫస్ట్ ఓన్లీ పి అనుకుందాం. ఇక్కడ పి అకౌంట్ అటార్ టు సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్. అవునా కదా? ఎస్ సార్. సో పి అకౌంట్ అటార్ టు సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ ఎంత? 15,000. ఇది యాక్సెప్ట్ చేసాడా లేదా రిజెక్ట్ చేసాడా? యాక్సెప్ట్ చేశారు సార్. యాక్సెప్ట్ చేయలేదు, రిటర్న్ చేశాడు. చూడు పి. రిటర్న్ చేశారు. అప్పుడు ఎంట్రీ వస్తుంది సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్. రిటర్న్ చేసినప్పుడు కూడా సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ టు డెటార్ అకౌంట్. అంటే ఏమైనా వస్తుంది? బై సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్. సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్. ఎంతమ్మా? 15,000. అర్థమైందా? క్వశ్చన్ అర్థం కాలేదా? ఎస్ సార్. అమ్మ ఎవరికైనా డౌట్ ఉందా? అందరికి అర్థమైందమ్మా? సమ్మ ఎంట్రీస్ వస్తే ఈ చాప్టర్ చాలా చాలా ఈజీ. ఎంట్రీస్ రాకపోతే ఏం అర్థం కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక సమ్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 3. ఎవరు చెప్తారు క్వశ్చన్ నెంబర్ 3? యజ్ఞేష్ చెప్తావా? చదువుతావా క్వశ్చన్? యజ్ఞేష్ చదవడంట. రఘురామ్ చదువుతావమ్మా? చదువు. ఈ క్వశ్చన్ అర్థమైంది నీకు రఘురామ్? అర్థమైంది సార్. ఓకే. X supplied goods on sale or return basis to customers, the particulars of which are as under. Date of dispatch, party's name, amount, remarks. Okay, last chadavamma. Goods are to be returned within 15 days from the dispatch, failing which it will be treated as sales. దాని అర్థం చెప్పు సార్. 15 days లోపల డిస్పాచ్ అయిన 15 days లోపల గూడ్స్ రిటర్న్ చేయాలని సార్. ఒకవేళ రిటర్న్ చేయకపోతే మనం సేల్స్ కింద ట్రీట్ చేసేస్తాం. అది ఓకేనమ్మా. సో నేను ఎప్పుడైతే మనకి డేట్ ఆఫ్ డిస్పాచ్ ఇచ్చలేదా క్వశ్చన్ లోని? ఎస్ సార్. ఆ డేట్ ఆఫ్ డిస్పాచ్ నుంచి 15 days లెక్క పెట్టుకొని అప్రూవల్ వచ్చిందా? ఓకే. అప్రూవల్ రాలేదా?
సేల్స్ కింద రికార్డ్ చేసుకుంటా. అంతేనా? ఎస్ సార్. సో ఈ 15 days లో వాడు ఏం చేసుకోవాలంటే రిటర్న్ కూడా చేసేయచ్చు. రిటర్న్ చేసినా పర్లేదు, అప్రూవల్ చేసినా పర్లేదు, కామ్గా ఉన్నాడు. 15 days తర్వాత నేను ఎలా రికార్డ్ చేసుకుంటాను దాన్ని? సేల్ కింద రికార్డ్ చేసుకుంటాను. నెక్స్ట్ అమ్మ. The books of X are closed on 31st December 2016. Okay. Prepare the following accounts in the books of X: goods on sale or return, sold and returned day books, goods on sale or return total account. అమ్మ సేల్ ఆర్ రిటర్న్ డే బుక్ అంటే ఏం లేదు, మనం నేర్చుకున్నాం కదా స్టార్టింగ్ లో. డేట్, ఓకేనా? పార్టీ అంటే ఏంటి? ఎవరికైతే సేల్ చేసాం వాళ్ళు. పార్టీ టు హూమ్, డేట్, పార్టీ టు హూమ్, అమౌంట్. ఓకేనా? ఇది ఒక సెట్. తర్వాత మళ్ళీ డేట్. ఏ డేట్ ఇది? డ్యూ డేట్. ఎన్ని డేస్ అమ్మా డ్యూ డేట్? 15 days. 15 days డ్యూ డేట్. సోల్డా లేదా రిటర్న్డా? సోల్డా లేదా గూడ్స్ రిటర్న్ అయినాయా? అర్థమైందా? ఓకే. సో చెప్పమ్మా, ఫస్ట్ డేట్ ఎప్పుడు? 10 December 2016. సో December 10th ఎవరికి? ABC. ఏబిసికి. ఎంత అమౌంట్? 10,000. 10,000. ఓకేనా? డ్యూ డేట్ ఎప్పుడు? 15 days అంటే 25th of December. ఓకేనా? చూడమ్మా, రిమార్క్ చూడు. నో ఇన్ఫర్మేషన్ అంట. Till 31st December 2016. అప్పుడు మనం దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం? సోల్డ్ అంటే 10,000 సోల్డ్, రిటర్న్ నిల్. అంతేనా? నెక్స్ట్ ఎప్పుడు? 12th December. December 12th ఎవరికి? డిఈఎఫ్. ఎంతమ్మా? 15,000. 15,000. డ్యూ డేట్ ఎప్పుడు? 16. డ్యూ డేట్ 25. డ్యూ డేట్ 25. కానీ ఒకసారి చూడు, 16 రిటర్న్ చేస్తారు. 16 రిటర్న్ చేస్తాడు. ఇంకా ఆ ఇంటి రాద్దాం. 16th December బ్రాకెట్స్ లో రిటర్న్ అని రాయండి. రిటర్న్. సో సోల్డ్ కాదు, రిటర్న్. ఎంత? 15,000. నెక్స్ట్ అమ్మా 15 December. ఓకే, కన్ఫ్యూజ్ ఎందుకు? ఇక్కడ డ్యూ డేట్ చెప్పామ్మా, డ్యూ డేటే రాద్దాం. ఎందుకు? 25th December. 25th December. ఇక్కడ రాసుకోండి కలిసి 16th December రిటర్న్. మీకు తెలియాలి అంటే. నెక్స్ట్ అమ్మా, థర్డ్ వన్. సార్ 27th సార్. ఇది 27th December. కానీ మన 27th December వెయిట్ చేయలేదు, ఈ రోజు రిటర్న్ చేస్తాడు కాబట్టి గొడవలేదు. నెక్స్ట్ December 15th ఎవరికమ్మా? జిహెచ్ఐ. ఎంత? 12,000. డ్యూ డేట్ 25th December. 30 December. ఓకే. ఏమైంది? Goods worth 2,000 returned. 2,000 రిటర్న్ అయింది. అంటే 10,000 ఏమైంది? Sold. ఓకేనా? అంతేనా? నెక్స్ట్ 20 December 20 ఎవరికి? డిఈఎఫ్ కి. ఎంత? 16,000. డ్యూ డేట్ 15 days యాడ్ చేయి. January 4th. నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతుంది. ఓకేనా? January 4th అంటే 31st లోపు ఏం చేసి ఉంటాడు వీడు? అయితే రిటర్న్ ఆఫ్ సేల్ చేసి ఉంటాడు. చూడు, గూడ్స్ రీటైన్డ్. అంటే అర్థం ఏంటి? ఆ దగ్గర ఉంచేసుకున్నాడంట. అంటే సేల్ చేసి 16,000. రిటర్న్ నిల్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ డేట్ 25th December 25th. ఎప్పుడు? ఏబిసి. ఎంత? 11,000. గూడ్స్ రీటైన్డా? సో డిసెంబర్ ఎప్పుడుది డ్యూ డేట్? ఇది కూడా జనవరికి వెళ్ళిపోయిందా? January 10th. 9th. ఎంతమ్మా? రీటైన్ అన్నాడు కాబట్టి 11,000. నో రిటర్న్. లాస్ట్ లో 30 December 30. జిహెచ్ఐ. ఎంత? 13,000. 14th January. అంటే పాపం ఈ రోజే స్టార్ట్ అయింది అడికి. ఈ రోజే స్టార్ట్ అయిన తీసుకెళ్ళి మనం అంటే సోల్డా రిటర్న్ అని మనం చెప్పగలమా? చెప్పలేము సార్. మనం బిజినెస్ క్లోజ్ చేసేది 30th December. ఓకేనా?
ఇప్పుడు 31st December 31st దట్ టు నో ఇన్ఫర్మేషన్. అంటే చూడండి 15 days అయితే సేల్ అనుకుంటాను, ఇక 15 days అవ్వలేదు పాపం. ఎప్పుడు నిన్న ఈ రోజు క్లోజింగ్ అయితే నిన్న చేసాడు. నేను తీసుకున్నాను. అవునమ్మా? ఎస్ సార్. అంటే ఈయన్ని బ్యాలెన్స్ లో ఉంచేది. ఎందుకు బ్యాలెన్స్ లో ఉంచేయాలంటే 15 days ఇచ్చిన ఏ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు. 15 days అవ్వలేదు, 15 days అవితే సేల్స్ రికార్డ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ రిటర్న్ చేయలేదు. ఎందుకు రిటర్న్ చేస్తాడు? నిన్న తీసుకుని ఇదో చేస్తాడు, రిటర్న్ చేయడు. కాబట్టి 13,000 ఎలా ఉంచేయాలి? బ్యాలెన్స్ లో ఉంచేయాలి. అర్థమైందమ్మా? సో టోటల్ అమౌంట్ సెంట్ ఎంత? 77,000. టోటల్ సోల్డ్ ఎంత? 47,000. టోటల్ రిటర్న్ ఎంత? 17,000. ఒకసారి 17,000 ప్లస్ 47,000 యాడ్ చేయి. 47,000 ప్లస్ 17,000 64,000 మైనస్ 77,000 టోటల్ 13,000. ఆ 13,000 బ్యాలెన్స్ అనమాట. ఓకేనా? ఎస్ సార్. టోటల్ ఏ అకౌంట్ ఏమన్నాడు మళ్ళీ? సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ ఏమన్నాడు? అవునా? సేల్ ఆన్ అప్రూవల్. సేల్ ఆన్ అప్రూవల్ అకౌంట్ లో బై గూడ్స్ సెంట్ ఆన్ సేల్ ఆన్ అప్రూవల్ బ్రాకెట్ లో డెటార్స్ ఎంత? 77,000. 77,000. 77,000. 77,000. ఈ 77,000 సోల్డ్ ఎంత? 47,000. అంటే 2 సేల్స్ అకౌంట్. 2 సేల్స్ అకౌంట్ ఎంతమ్మా? 47,000. 47,000. 2 మళ్ళీ సేల్స్ రిటర్న్స్ అకౌంట్. 2 సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఎంతమ్మా? 17,000. 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంతమ్మా? 13,000. అర్థమైందా? ఎస్ సార్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో టోటల్ సేల్ ఆన్ అప్రూవల్ ఈ రోజు స్టార్ట్ అయింది, ఈ రోజు అయిపోయింది. సో కొంచెం స్పీడ్ గానే వెళ్ళాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి.